సత్యం కంప్యూటర్స్. ఈ కేసు దర్యాప్తులో సిబిఐ, సెబీలతో పాటు మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్, ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంట్స్ ఇన్ ఇండియా, కంపెనీ లా బోర్డ్ ముంబై బెంచ్ స్థాపించిన 4 సంవత్సరాల్లోనే స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన మొట్టమొదటి కంపెనీ. అమెరికన్ ఎఫ్బిఐలు కూడా దర్యాప్తులో భాగస్వాములయ్యాయి. 7,200 కోట్ల నెట్వర్త్, స్టాక్స్, బ్యాలెన్స్ షీట్లు, ఇన్వెస్ట్మెంట్లు. The CID is raiding Satyam's former bosses. I couldn't have imagined a thing like this could happen. If the intention was to divert funds, where is that money sitting right now in the city of Hyderabad? ఒక్క రోజులోనే సత్యం షేర్ వాల్యూ 544 నుంచి ఏకంగా 11 రూపాయలకు పడిపోయింది. రామలింగరాజు అబద్ధాలు, దొంగలెక్కల మీద ఓ పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించాడు. For the Raju family, it is clear that their image and reputation has been tarnished. సత్యం స్కామ్ తో అంతర్జాతీయ ఐటీ పరిశ్రమలో భారతీయ కంపెనీలపై అనుమానాలు పుట్టుకొచ్చాయి. A person like Ramalinga Raju would himself get involved into a thing like this. మన దేశంలో జరిగిన అతి పెద్ద కార్పొరేట్ స్కామ్ గురించి డీటెయిల్డ్గా చెప్తాను. వీడియో లాస్ట్ దాకా చూడండి. 1987 జూన్ 24 రామలింగరాజు అతని తమ్ముడు సూర్యనారాయణ రాజుతో కలిసి హైదరాబాద్లో సత్యం కంప్యూటర్ సర్వీసెస్ అనే పేరు మీద ఒక సాఫ్ట్వేర్ కంపెనీని స్టార్ట్ చేశాడు. ప్రతి కంపెనీ లాగానే మొదట్లో చిన్న చిన్న ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ అయిన సత్యంకి 1991లో జాన్ డీరే అనే కంపెనీ నుండి మొట్టమొదటి ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ వచ్చింది. 1992లో స్థాపించిన 4 సంవత్సరాల్లోనే సత్యం పబ్లిక్ స్టాక్స్ లో కూడా లిస్ట్ అయింది. ఆ తర్వాత 1995లో చంద్రబాబు నాయుడు గారు సీఎం అయ్యారు. ఆయన హైదరాబాద్ లో ఐటీని డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఉండటం వల్ల అప్పటి ఐటీ ఫిగర్ అండ్ తెలుగు వాడైన రామలింగరాజుకి స్టేట్ సీఎంతో పర్సనల్ లెవెల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు కలవచ్చు అనేంత చనువు ఏర్పడింది. రామలింగరాజు అంచెలంచెలుగా ఎదుగుతూ సత్యం కంప్యూటర్స్ ని ఏ స్థాయికి తీసుకెళ్లాడంటే 1998లో రామలింగరాజు డెక్కన్ క్రానికల్ కి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సత్యం కంప్యూటర్స్ ఫ్యూచర్ లో 50 దేశాల్లో 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వబోతోంది అని చెప్పారు. అంతేకాదు రాజు గారు సత్యం కంప్యూటర్స్ తో పాటు ఇండియాలో బైర్రాజు ఫౌండేషన్, ఈఎంఆర్ఐ, హెచ్ఎంఆర్ఐ లాంటి సోషల్ వెల్ఫేర్ ఫౌండేషన్స్ ని కూడా స్థాపించి సొసైటీకి కూడా చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆ తర్వాత రాజు గారికి ఇంటర్నేషనల్ లెవెల్లో గుర్తింపు వచ్చింది. సత్యం కంప్యూటర్స్ ఇండియాలోనే 4th లార్జెస్ట్ ఐటీ కంపెనీగా అవతరించింది. 2009వ సంవత్సరం నాటికి ప్రపంచంలోని ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో 150+ కంపెనీస్ సత్యంకి క్లయింట్స్ గా ఉండేవి. ఇండియాలో చదువుకున్న 50,000+ గ్రాడ్యుయేట్స్ సత్యంలో ఎంప్లాయీస్ గా ఉండేవారు. ఒక దశాబ్ద కాలం పాటు ఇండియాలోని యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరికీ రాజుగారు ఒక ఇన్స్పిరేషన్. ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో అయితే ఇండియాలోని పల్లెటూర్లలో కూడా టీసీఎస్, విప్రో అండ్ సత్యం ఈ 3 కంపెనీల్లో పనిచేసే వాళ్ళు మాత్రమే సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనుకునే వాళ్ళు. సత్యంలో పనిచేసే ఎంప్లాయీస్ కి టైం టు టైం సాలరీస్ వచ్చేవి. అలాగే క్లయింట్స్ కి వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు ఫుల్ఫిల్ అవుతూ ఉండేవి. అంతా బానే ఉంది అని అందరూ అనుకుంటుండగా ఒక రోజు వచ్చింది. 7th January 2009. రోజులానే ఆ రోజు కూడా అందరూ ఆఫీస్కి వచ్చి మెయిల్ ఓపెన్ చేసి చూసేసరికి ఎవరు ఊహించని విధంగా సత్యం ఇండియాస్ బిగ్గెస్ట్ కార్పొరేట్ స్కామ్, అందుకు నేనే కారణం అని రామలింగరాజు నుండి ఒక కన్ఫెషన్ లెటర్ వచ్చింది. ఆ లెటరు కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ ని, ఇన్వెస్టర్స్ ని, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని, షేర్ హోల్డర్స్ ని మాత్రమే కాదు, 2008లో జరిగిన గ్రేట్ రెసెషన్ నుండి అప్పుడప్పుడే రికవర్ అవుతున్న ఎంటైర్ ఐటీ ఇండస్ట్రీకే వెన్నులో వణుకు పుట్టించింది. ఆ ఒక్క లెటర్ దెబ్బకి స్టాక్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. అసలు గవర్నమెంట్లోని టాప్ టైర్ పీపుల్ నుండి కామన్ పబ్లిక్ దాకా ఎవ్వరికీ అంతు చిక్కని విషయం ఏంటి అంటే 7,200 కోట్ల స్కామ్ జరిగింది. అది కూడా రామలింగరాజు తనంతట తానుగా బయటకు వచ్చి చెప్పేదాకా ఎవ్వరికీ తెలియలేదు. రామలింగరాజు సత్యంతో ప్యారలల్ గా 1998లో మేటాస్ అనే పేరుతో ఇంకో కంపెనీని కూడా స్టార్ట్ చేశాడు. మొదట్లో కన్స్ట్రక్షన్ కంపెనీగా స్టార్ట్ అయిన మేటాస్ తర్వాత మెల్లగా రియల్ ఎస్టేట్ లో కూడా అడుగుపెట్టింది. కొంతకాలం తర్వాత రాజు మేటాస్ పేరు మీద హైదరాబాద్ లో ల్యాండ్స్ అండ్ ప్రాపర్టీస్ ని కొనడం స్టార్ట్ చేశాడు. ఆ టైంలో రియల్ ఎస్టేట్ మంచి భూమిలో ఉండటం వల్ల రాజుకి ఇంకా ఎక్కువ ప్రాపర్టీస్ కొనాలి అనే దురాశ పుట్టి ఒక పాయింట్ ఆఫ్ టైంలో సత్యంలోని ఫండ్స్ ని ఇల్లీగల్ గా మేటాస్ కి డైవర్ట్ చేయడం స్టార్ట్ చేశాడు. సత్యంలో ఫేక్ ప్రాజెక్ట్స్ అండ్ ఫేక్ బిల్స్ ని క్రియేట్ చేసి లేని బిజినెస్ ని బుక్స్ లో చూపించి స్టాక్ ప్రైస్ అమాంతంగా పెరిగేలా చేసేవాడు.
ఇలా స్టాక్ ప్రైజెస్ పీక్ లో ఉన్నప్పుడు రాజు తన పేరు మీద తన ఫ్యామిలీ పేరు మీద ఉన్న స్టాక్స్ ని డబుల్ రేట్ కమ్మేసి ఆ డబ్బుని రియల్ ఎస్టేట్ లో పెట్టాడు. సత్యంకి యాక్చువల్ గా 10 కోట్ల ప్రాఫిట్ వస్తే 100 కోట్లు వచ్చినట్టు ఫేక్ బిల్స్ క్రియేట్ చేసి లేని ప్రాఫిట్ కి జరగని బిజినెస్ కి ట్యాక్స్లు కట్టి వాటిని ప్రూఫ్ గా చూపించి బ్యాంక్ లో లోన్స్ తీసుకున్నాడు. ఇలా లోన్స్ నుంచి వచ్చిన డబ్బుతో రాజు తన ఫ్యామిలీ మెంబర్స్ ని డైరెక్టర్స్ గా పెట్టి మేటాస్ లాంటి ఇంకొన్ని షెల్ కంపెనీస్ ని క్రియేట్ చేశాడు. వాటి పేర్ల మీద ప్రాపర్టీస్ ని కొన్నాడు. మేటాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ అవడం వల్ల మేటాస్ దగ్గర కొన్ని కోట్లు విలువ చేసే గవర్నమెంట్ ప్రాజెక్టులు కూడా ఉండేవి. రాజుకి గవర్నమెంట్లో పనిచేసే వాళ్ళతో క్లోజ్ కాంటాక్ట్స్ ఉండటం వల్ల హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ గురించి మనోడికి ముందే తెలిసింది. దాంతో ఆల్రెడీ రియల్ ఎస్టేట్ పిచ్లో ఉన్న రాజు మెట్రో వస్తే ఆ ట్రాక్కి దగ్గరలో ఉన్న ల్యాండ్ రేట్లు విపరీతంగా పెరుగుతాయి అనే ఆశతో ప్రపోజ్డ్ రూట్లో ఉన్న ల్యాండ్స్ ని విచ్చలవిడిగా కొంటూ ఉండేవాడు. వన్స్ ల్యాండ్ రేట్స్ పెరిగితే వచ్చే ప్రాఫిట్తో సత్యంలో చూపించిన ఫేక్ ఫిగర్స్ ని నిజం చేయొచ్చు అనుకున్నాడు. కానీ మంచి పీక్ మూమెంట్ లో రియల్ ఎస్టేట్ ఊహించని విధంగా పడిపోయింది. పరిస్థితులు ఎలా మారిపోయాయంటే ఒకవేళ రియల్ ఎస్టేట్ మళ్ళీ భూమిలోకి వచ్చేదాకా వెయిట్ చేసినా అప్పుడు తనకు కావాల్సినంత డబ్బు వస్తుంది అనే గ్యారంటీ లేదు. ఒక పక్కన సత్యంలో లేని ప్రాజెక్టులు దొంగ బిల్స్తో ఫేక్ గ్రోత్ని చూపించిన రాజు మీద వాటిని రియాలిటీలో కన్వర్ట్ చేయాల్సిన ప్రెషర్ పెరుగుతోంది. ఫేక్ ఇన్వాయిసెస్ వల్ల సేల్ పెరిగింది అనుకున్న వాళ్ళంతా ప్రాఫిట్స్ ఏవి అని క్వశ్చన్ చేస్తే బ్యాంకులో ఉన్నాయి అని చెప్పి లేని బ్యాలెన్స్ జరగని ట్రాన్సాక్షన్తో దొంగ స్టేట్మెంట్లు కూడా క్రియేట్ చేసి చూపించాడు. ఇలా మేనేజ్ చేయగలిగినంతకాలం మేనేజ్ చేసి మేటాస్ని సత్యంలో మెర్జ్ చేస్తే మేటాస్ దగ్గర ఉన్న ప్రాపర్టీ వాల్యూ సత్యంలో ఉన్న దొంగ బిల్స్ని కంపెన్సేట్ చేస్తుంది అని మాస్టర్ ప్లాన్ వేశాడు. అనుకున్నట్టే మేటాస్ని సత్యంలో మెర్జ్ చేయడానికి శతవిధాలా ప్రయత్నించి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరినీ ఒప్పించిన మేటాస్ మెర్జర్ వల్ల సత్యంకి లాస్ వస్తుంది అని షేర్ హోల్డర్ స్ట్రైక్ చేయడంతో వేరే దారి లేక ఆ డీల్ని రాజే క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది. సత్యంలో మాయమైన డబ్బులు దొంగ లెక్కలు మేటాస్ పేరు మీద ఉన్నప్పటికీ వాటిని తిరిగి సత్యంలో విలీనం చేయడానికి ఒక్క అవకాశం కూడా దొరకలేదు. ఇంకా వేరే దారి లేక దిక్కుతోచని పరిస్థితిలో బయటకు వచ్చి తను చేసిన ఫ్రాడ్ని తానే ఒప్పేసుకున్నాడు. ఈ ప్రాసెస్లో సత్యం కంప్యూటర్స్ వల్ల పీడబ్ల్యూసీ కూడా చాలా ఎఫెక్ట్ అయింది. యూకేకి చెందిన ప్రైస్ వాటర్ కూపర్ హౌస్ పీడబ్ల్యూసీ అనే సంస్థ సత్యం కంప్యూటర్స్కి ఆడిటర్గా ఉండేది. ఏదైనా ఒక కంపెనీ ప్రొడ్యూస్ చేసే ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ని ఎప్పటికప్పుడు ఆడిట్ చేసి ఫ్రాడ్స్ అండ్ స్కామ్స్ నుండి షేర్ హోల్డర్స్ యొక్క ఇన్వెస్ట్మెంట్ని కాపాడటం ఈ ఆడిటింగ్ కంపెనీస్ యొక్క బాధ్యత. అయితే రాజు పీడబ్ల్యూసీకి మిగతా కంపెనీస్ కంటే డబుల్ పేమెంట్ ఇచ్చి మేనేజ్ చేసేవాడు. దాంతో ఇలాంటి ఫ్రాడ్స్ని బయట పెట్టి కంపెనీని కాపాడాల్సిన వాడే రాజు చేసిన ఫ్రాడ్స్ అన్నిటినీ కవర్ చేస్తూ వచ్చాడు. దీంతో సెబీ పీడబ్ల్యూసీని ఇండియాలో 2 years బ్యాన్ చేసింది. యుఎస్లోని ఇన్వెస్ట్మెంట్స్ రెగ్యులేటరీ అయిన ఎస్ఈసి పీడబ్ల్యూసీకి $6 million ఫైన్ వేసింది. రామలింగరాజు లొంగిపోయిన తర్వాత గవర్నమెంట్ సత్యంకి కొత్త బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసి కంపెనీని అమ్మేయాలి అని డిసైడ్ చేసింది. ఆ తర్వాత జరిగిన ఆక్షన్లో మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ సత్యంని 2800 కోట్లకి అక్వైర్ చేసుకుని మొదట్లో మహీంద్రా సత్యం అనే పేరుతో నడిపించినప్పటికీ ఆ తర్వాత టెక్ మహీంద్రాగా పేరు మార్చింది. అయితే ఈ ప్రాసెస్లో క్లయింట్స్ అండ్ ఎంప్లాయీస్ ఒక 6 నెలలు ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత సిచ్యువేషన్స్ అన్నీ మెల్లగా నార్మల్ అయిపోయాయి. మొత్తం ఫార్మాలిటీస్ అండ్ ప్రొసీజర్స్ కంప్లీట్ అయ్యి కోర్టులో ఫైనల్ వర్డిక్ట్ రావడానికి 6 సంవత్సరాలు పట్టింది. ఈ స్కామ్కి కారణమైన రామలింగరాజు ఇంకా జైల్లోనే ఉన్నాడు. అయితే రాజుగారిలో మెచ్చుకోదగ్గ విషయం ఏంటి అంటే మేటాస్ పేరు మీద పెట్టిన వాటిలో 4 ప్రాపర్టీలు అమ్మేసి ఐడెంటిటీ మార్చుకొని సైలెంట్గా లండన్కో పారిపోకుండా చేసిన తప్పుని నిజాయితీగా ఒప్పుకొని కొన్ని 100 మంది క్లయింట్స్ యొక్క విశ్వాసాన్ని 1000 మంది ఎంప్లాయీస్ యొక్క జీవితాలని నిలబెట్టారు. జరిగిన దాని గురించి అలాగే ఈ వీడియో గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మన ఛానల్లో ఇలాంటి కాంటెంట్ ఇంకా చాలా రాబోతుంది. సో లైక్ కొట్టి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసేసుకొని గంటలు పగలదొబ్బండి.